రీ రిలీజ్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించాలంటే సూపర్ స్టార్ మహేష్ బాబు టీం తర్వాతే ఎవరైనా. ఈ రీ రిలీజ్ ట్రెండ్ని గ్రాండ్గా మొదలుపెట్టిందే మహేష్ బాబు టీం. పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ దేశమంతటా పాకింది. అప్పటి వరకు ఒక పాత సినిమాని లేటెస్ట్ 4K టెక్నాలజీకి మార్చి ఇంత గ్రాండ్గా రిలీజ్ చేయొచ్చా అనే ఆలోచన ఎవరికీ ఉండేది కాదు. అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా గబ్బర్ సింగ్ మూవీ స్పెషల్ షోస్ని కొన్ని సెలెక్టెడ్ స్క్రీన్స్లో వేసి సెన్సేషన్ సృష్టించారు. దీన్ని చూసి మహేష్ ఫ్యాన్స్ దూకుడు చిత్రాన్ని అదే స్టైల్లో విడుదల చేశారు. ఇక ఆ తర్వాత ఒక అడుగు ముందుకేసి పోకిరి సినిమాని రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవటంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జల్సా మూవీని రీ రిలీజ్ చేశారు. ఇది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక ఆ తర్వాత వరుసగా అందరూ అదే ట్రెండ్ని అనుసరిస్తూ వచ్చారు. కానీ రీ రిలీజ్ రికార్డ్స్ మాత్రం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయి. ప్రస్తుతం మొదటి రోజు రికార్డ్ గబ్బర్ సింగ్ ఖాతాలో, ఫుల్ రన్ రికార్డ్ అతడు ఖాతాలో ఉన్నాయి. ఇకపోతే ఈసారి మహేష్ బాబు పుట్టినరోజుకి అతడు చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్లో ఆల్ టైమ్ క్లాసిక్ అని పిలువబడే ఈ చిత్రం టీవీ టెలికాస్ట్లో ఒక సునామీని సృష్టించిందనే చెప్పాలి. ఈ చిత్రాన్ని ఇప్పుడు కొత్త సినిమా విడుదల తరహాలో దింపాలని మహేష్ బాబు టీం ప్లానింగ్ చేస్తోంది. ఇప్పటి వరకు రీ రిలీజ్ సినిమాలు కేవలం 4Kకి మార్చి విడుదల చేయటం మాత్రమే మనం చూసాం. కానీ ఈ చిత్రాన్ని ఐమాక్స్ వెర్షన్లో కూడా దింపబోతున్నారట. ఇది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదని అంటున్నారు. ఐమాక్స్ వెర్షన్ అంటే ఓవర్సీస్లో ఆడియన్స్ ఈ స్క్రీన్స్ కోసం ఎగబడతారు. కొత్త సినిమాలకు అత్యధిక గ్రాస్ వసూళ్లు ఈ స్క్రీన్స్ నుంచే వస్తూ ఉంటాయి. ఇక అతడు విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ సినిమా విడుదల సమయంలో కొత్త సినిమాలేవి అడ్డు లేకుంటే ఖచ్చితంగా మొదటి రోజు 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.